రెండు రాష్ట్రాల ప్రజలకి మీ అందరికీ నా పదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు లేకపోతే ఏ హీరో లేదు, ఏ హీరోయిన్ లేదు, ఎవరూ లేరు. వాళ్ళు చూపించిన ఆ ప్రేమ, ఆప్యాయత, ఈరోజు ఈ సినిమా ఇంత మంచి హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం నేను ప్రజలకి ఇవ్వదలుచుకున్నాను. ఎప్పటికీ మేము మర్చిపోలేం జీవితంలో. ఎప్పుడు హీరోలు, హీరోయిన్లు కొంత డల్గా ఉన్నా మళ్ళీ ఆ జోష్ ఇచ్చి నిలబెట్టేది ప్రజలే. ఆ ప్రజల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నప్పుడు మేము మా గుండెల్లో కూడా వాళ్ళని పెట్టుకోవాలన్నది నేను ఎప్పుడు అంటూ ఉంటాను. సో వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సినిమాకు పనిచేసిన వారి గురించి కూడా మాట్లాడాలి. ఎప్పుడు మన గురించి మనం మాట్లాడుకోవడం కాదు. తెర వెనకాల హీరో గారు కానీ మేము కానీ ఇంతమంది పనిచేసాం. మా కోసం వాళ్ళందరూ పనిచేసినప్పుడు వాళ్ళ గురించి కూడా రెండు ముక్కలు మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సో ముందు వేదిక మీద ఉన్న వారందరి గురించి కూడా చెప్పదలుచుకున్నాను. అండ్ ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ శ్రీకాంత్. ఆయన నాతో ఆసియన్ సినిమా చేశారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో కలిసి కాంబినేషన్తో పనిచేసాం. అండ్ శ్రీకాంత్ నిజంగా అప్పటి నుంచి వస్తాను, చాలా సాఫ్ట్ పర్సన్, మంచితనం, అందరితో కలగొల్పుగా ఉంటాడు ఆయన. అండ్ ఏ పాత్ర ఇచ్చినా కూడా చక్కగా చేస్తాడు, దాంట్లో ఒదిగిపోతాడు ఆయన. సో ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా బబ్లు, నా తమ్ముడు, ఎప్పుడు అల్లరల్లరిగా ఉంటాడు, ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. నిజంగా తన చిన్న కోరికలే పాపం, తనకి ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఉండదు. ఈ సినిమాలో నన్ను ట్రైలర్లో కూడా పెట్టారు, నాకు చెప్పిన పాత్ర ఎక్కడ మిస్ చేయలేదు, ప్రతి సీన్ ఉందన్నాడే. నిజంగా చిన్నపిల్లాడు మనస్తత్వం తను. నేను ఎన్ని సినిమాలు నాతో పనిచేశాడు. సో నిజంగా బబ్లు, థ్యాంక్ యూ సో మచ్, ఎంత బాగా చేసావు ఈ సినిమాలో. అండ్ ఇక డైరెక్టర్ గారు, ఆయన పాపం నిజంగా మేమందరం, బాబు నేను అందరం హింస పెడుతూ ప్రతిరోజు, అంటే యాజ్ ఎ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి మా సందేహాలు మేమేం అడగదలుచుకున్నాం, మాకేం కావాలో మరి వారిని అడగాలి. ఒకటి ప్రొడ్యూసర్ గారిని అడగాలి, లేకపోతే డైరెక్టర్ గారిని అడగాలి. ఎందుకంటే సినిమాని పర్ఫెక్ట్ ట్రాక్లోకి తీసుకెళ్ళాలి, ఏ పాత్రని ఎంత బ్లెండ్ చేయాలి, మోతాదు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సమఫలంగా తీసుకెళ్ళాలి ఒక డైరెక్టర్. కాబట్టి ఆయన బ్యాలెన్స్గా చేశారు. ఎందుకంటే బాబు ఆయనది కాదు, నాది కానీ మెయిన్ క్యారెక్టర్స్ దీంట్లో ఎక్కడ తగ్గకుండా ప్రతి సీన్ ఆయన ఏం చెప్పారో అవన్నీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ రోజు నా ఇంటికి వచ్చినప్పుడు వారిని, లేదమ్మా ఇది ఉంది అన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ అండి, క్లైమాక్స్ రివీల్ చేయడం కాదు. ఆ క్లైమాక్స్లో ఆ సన్నివేశం ఉంది, నిజంగా ఇంకొక హీరో అయితే ఒప్పుకోడండి. ఇంపాసిబుల్ అండి. అంటే ఇలాంటిది చేయడం అన్నది రిస్క్ కదా, నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, ప్రజలు ఒప్పుకుంటారా లేదా, అనేక సందేహాలు ఉంటాయి జనరల్గా హీరోలు. అంటే మా ఇమేజ్ ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది అని ఆలోచిస్తారు, అంత రిస్క్ తీసుకోరు. కానీ ఈ సినిమాలో బాబు అంత రిస్క్ తీసుకుని ఈ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అన్నది ఒక హైప్ క్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది క్లైమాక్స్, బాబు బాగా చేశారని అంత రిస్క్ చేసిన బాబుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. జనరల్గా ఏ హీరోయిన్ అయినా హీరోయిజం అని చూపించుకోవాలనుకుంటారు, కానీ బాబు కొత్తగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది జనరల్గా వేరే రకంగా సాక్రిఫైస్లు ఉంటాయి అనుకుంటారు, కానీ బాబు మాత్రం అద్భుతంగా దాంట్లో బ్లెండ్ అయ్యాడు, అసలు అద్భుతంగా చేశాడు అసలు. సో అంత రిస్క్ తీసుకుని ప్రజల దగ్గర ఆయన అభిమానులకి చూపించి వాళ్ళు శబాష్ అన్నారే బాబు, హ్యాట్స్ ఆఫ్ బాబు, నిజంగా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. ఇక ఈ సినిమాకి డిఓపి రాంప్రసాద్ గారు అందాన్ని అంత చక్కగా చూపించారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఎంత రిస్క్ ఉన్నా కూడా వైజాగ్లో యాక్షన్ కానీ ఆ బస్తీల్లో కానీ అద్భుతంగా తీశారు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక ఈ సినిమాలో